దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తారని మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్లో జరిగింది. వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డ కాకినాడకు చెందిన డానియల్ కెవిన్ ఎడిన్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తారని నవీన్ అనే వ్యక్తి నుంచి వీసా కోసం విడతల వారీగా 8,40,000 రూపాయలను వసూలు చేశారు. అయినా కూడా ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయారని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుని దగ్గర నుంచి సైబర్ నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తును ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రూరల్ సిఐల టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఈ